అన్నదమ్ముల ప్రేమ కన్నా స్నేహమేరా గొప్పది. కపట మనసులు మార్చుకొని కదలి రారా సోదరా, కపట మనసులు మార్చుకొని కదలి రారా సోదరా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. కలిపినారా చెలిమి చేయగా కదలిరారా, చేయి చేయి కలిపినారా చెలిమి చేయగా కదలిరారా. గుండె గుండెను రాసుకుంటూ దండిగాను కదలిరారా, గుండె గుండెను రాసుకుంటూ దండిగాను కదలిరారా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే నడిపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినటువంటి పెద్దలందరికీ సూపర్ సీనియర్స్ పెద్ద పెద్దలు ఉన్నారు ఇలా వాళ్ళందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు వారి వారి రంగాలు ఒక్కొక్కరు చాలా గొప్పలు పెద్దలు. మరి నేను ప్రత్యేకంగా దత్తాత్రేయ సార్ గారికి నమస్కారం తెలియజేస్తూ తను చాలా ఓపికతో చాలా సేపు చూస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సార్. మీరు కూడా వచ్చి రమణాకర్ గారు సందేశం వస్తుంది. దయచేసి కూర్చోండి ప్లీజ్. ఇప్పుడు ఎవరు అటు వెళ్ళకండి, కూర్చోండి దయచేసి. సంగీతకారులకు, గాయకులకు, నటులకు, ప్రొడ్యూసర్లకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారాలు తెలియజేస్తున్నా. అసలు ఈ తెలంగాణ ఫోక్ ఫెడరేషన్ ఏర్పడడానికి అసలు ముఖ్య కారణం ఏంటి, ఎందుకోసం ఈ తెలంగాణ ఫోక్ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తున్నాం అనే విషయానికి వస్తే చాలా రోజులు అవుతుంది. ఇంతమంది కళాకారుల సమూహం కలవడం అనేది ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నాం, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం. చాలా మంది ఈ వృత్తిలో చాలా మంది కొంతమంది ఉన్నారు, కొంతమంది దీని నుంచి పోయి. గడిచిన 30 సంవత్సరాల్లో, గడిచిన 20 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న చాలా మంది కళాకారులు. ఈ 30 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కంటే ముందు చాలా మంది కళాకారులు దీంట్లో ఉన్నారు. తెలంగాణ పల్లెను, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ బడిని, తెలంగాణ గుడిని, మన ఆంధ్ర రాష్ట్రం అంతా, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అంతా వారి కళలతో, వారి గళాలతో, వారి రచనలతో, వారి ప్రొడ్యూషన్ తో, వారి సంగీతంతో ఆంధ్ర రాష్ట్రం అంతా మారుమోగిన కళాకారులు అందరికీ పేరు పెరిగిన దీంట్లో ఎంతో మంది ఉన్నారు విశిష్టమైన కళాకారులు. ఆ విశిష్టమైన కళాకారులందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు, నమస్కారం. ముఖ్యంగా ఈ 30 ఏళ్ల సావాసంలో ఎంతో మంది అద్భుతమైన రచనలు చేశారు. మళ్ళీ మనమంతా ఒక కుటుంబం లాగా ఐక్యతగా మనమంతా మళ్ళీ ఒకసారి కలవాలి, మనసుని మాట్లాడుకోవాలి, మనసులో ఉన్నాయని మాట్లాడుకోవాలి. మనం ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు ఏం పని చేస్తున్నారో తెలియని పరిస్థితి. చాలా మంది ప్రొడ్యూసర్ కూడా చనిపోయారు. ముఖ్యంగా దీంట్లో ఉన్న ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్ దశరథ చనిపోయారని చాలా మంది తెలియదు. దశరథ మన నుంచి రేపు ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో అద్భుతమైన క్యాసెట్లు తెలంగాణకు అందించారు. ఆయన స్మృతిలో ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలని కోరుకుంటున్నాం. లక్ష్యకి అంజనేయులు ప్రొడ్యూసర్. సత్యమన్న సత్యం, బుగ్గిల సత్యం, అదేవిధంగా శాంక్షన్,
వెలుగుమంది ప్రసాద్, ఎర్ర సత్యం, సింగపూర్ సతీష్, డబ్బు చిన్న, ఎస్పీసీ జ్ఞానేశ్వర్ వాళ్ళ తండ్రి వెంకటేష్ యాదవ్ గారు వారిని స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ మల్లేష్ యాదవ్, శంకరన్న సారంగపల్లి గారు, సుజన బాలయ్య గారు, రతన్ సింగ్ గారు, బొమ్మలు నాగేరావు, వీళ్ళందరి పేరు మీద ఒక్కసారి ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలని మనస్ఫూర్తిగా ఫోటోగ్రఫీ చుక్క సత్తయ్య బాలమ్మ, అందరికీ 2 నిమిషాలు మౌనం పాటించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సామాజిక ప్రతిసారి రచయితలు, సంగీతకారులు వీళ్ళంతా మళ్ళీ ఒకసారి ఒక వేదిక కావడం అనేది సంతోషదాయకమైన విషయం. ఇట్లాంటి ఆత్మీయ సమ్మేళనం ఈ కళా ప్రపంచంలో మొట్టమొదటిసారి నిర్వహించుకుంటుంది. చాలా రోజులు ఇట్లాంటి ఆత్మీయ సమ్మేళనాలు ఎక్కడ జరగలేదు. కేవలం ఇది మనసు వ్యక్తి మన గురించి మనం మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేసిన సదస్సు మాత్రమే. మన మంచి చెడులు, మనం ఏ విధంగా బతుకుతున్నాం, మన పిల్లలకి పెడుతున్నాం, ఈ కళా రంగంలో మనం సంతృప్తున్నామా, మనం ఎక్కడ ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నాం, ఒకరిని తెలియజేసుకుని మన స్ఫూర్తిగా మన కష్టాలు, మన సుఖాలు, మనం ఏ విధంగా కొనసాగుతున్నామో మాట్లాడుకోవడానికి ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. నాతో ముఖ్య ఉద్దేశంగా మీ అందరి సమిష్టి కృషితో ఈ 26 డేట్ ఎంపిక చేసుకుని ఈ సమావేశం ఏర్పాటు చేశారు. చాలా మంది కళాకారులు గారు ఈ సమిష్టి కృషిలో భాగం పంచుకున్న వాళ్ళు, దాంట్లో భాగంగానే మనమంతా ఇక్కడ పంచుకున్నాం. ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే, నా జీవిత ప్రయాణానికి వచ్చేసరికి నేను గత 30 సంవత్సరాల క్రితం నేను అమృతవాణి అనే స్టూడియో ఉండేది హైదరాబాద్. ఈ అమృతవాణి స్టూడియో ఉన్నప్పుడు సారంగపాణి, శంకర్ అనే పెద్ద పెద్ద గాయకులు ఉండేవాళ్ళు. ఇదంతా ఎక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసేది కదా. అసలు మీ ఫీల్డ్కి వచ్చింది నేను పాడదామనుకున్నా. అసలు ఓ పాటగానే కావాలను. ఈ పాటగాన్ని అయితే నేను ఇక్కడ చేస్తూ వచ్చింది. యాదగిరి అనే ప్రొడ్యూసర్ ఉండేది గోండూరులో. మాకు దగ్గరలో అమెన్సీ అనే రైటర్ ఉండేది. ఈ పక్కన యాదగిరి అనే ప్రొడ్యూసర్ లేదు. నేను ఇంటర్మీడియట్ కాలేజ్ చేసేటప్పుడు మీరు ఎట్లా పాడాలని యాదగిరి పోయి అన్నా, నేను కూడా పాటలు పాడతా అంటే ఆయన ఏమన్నా అంటే పాటలు పాడుతూ మరి నాకు ఇంప్రెస్ ఈ పాటలు పాడుతూ నాకు ఇంగ్లీష్ చెప్తాను. ఈ పాటలు పాడుతూ నాకు ఇంగ్లీష్ అంటే అన్నా నా దగ్గర అయితే 5,000 ఉన్నాయి. 5,000 కోసం 5,000 తీసుకున్న తర్వాత నాకు అవకాశం వచ్చింది. అవకాశం ఇస్తే నేను తర్వాత అమృతవాణి థియేటర్కి పోయింది. వాళ్ళే రాసిన పాటను నేను పాడదామనుకుంటే వాళ్ళు పెద్ద స్టూడియో ఈ అద్దాల తర్వాత నేను హెడ్ఫోన్ పెట్టుకుంది ఆ పాట పాడలేకపోయినా. ఆ ట్రాక్లో నేను నాకు కుదరలేదు, కాలేదు. అక్కడ వెళ్ళైపోయాను. వెళ్ళైపోయిన తర్వాత నాలో ఉన్న ఆశ మాత్రం సావలే. ఎట్లా చూసి నేను గాయకుని కావాలి, ఆశ మాత్రం సావాలి. చాలా మంది గురించి చాలా మందికి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళే సంఘటన ఉంది. అంటే నేను నడుచుకుంటూ వెళ్ళడు, అన్న నాకు అవకాశం ఇస్తాను, అన్న నాకు అవకాశం ఇస్తాను, నేను పాడతాను. ఎవరు నాకు అవకాశం ఇచ్చిన సంగతి ఏంటో నాకు నేను తెలియదు. అప్పటికే జగన్ రమేష్, ఆకును దేవయ్య, ఒడ్డప్పుడు అనిల్ కుమార్ ఇట్లాంటి పేరు ముందు పేరు రచన గానం జగన్ రమేష్, ఆకును దేవయ్య ఇట్లాంటి పదాలు వస్తుంది. తర్వాత చాలా కాలం తర్వాత మన ఏరియాలో స్టూడియో లేదు. చాలా ఏళ్ళ తర్వాత మన ఏరియాలో స్టూడియో వచ్చింది. నా ఫ్రెండ్స్ తో కలిసి నేను ఈ గజల్ స్టూడియో ఉండేది. ఈ గజల్ స్టూడియోకి వచ్చిన గజల్ స్టూడియోకి పరిచయం లేదు కాబట్టి అప్పుడు జగన్ రమేష్ అద్దాలుగా పాడవాళ్ళు ముందు పిండి ఆ అద్దాలలో పోయి ఈ జగన్ రమేష్ ఎప్పుడు అద్దాలు ఆయన జగన్ రమేష్ అన్న ఈ ఆత్మ దగ్గర అట్లా లోపలికి వచ్చి నేను పరిచయం చూసుకుని సందర్భం. తర్వాత మెల్లిగా నేను పాడటానికి రావాలంటే ముందు రచయిత కావాలని చెప్పేసి
రచయిత కావడం జరిగింది. ఈ రచయిత అవ్వడానికి చాలా మంది ప్రొడ్యూసర్ నాకు ఈ అవకాశం చూపించాను. తర్వాత వంతుల వారిగా చాలా అద్భుతాలు చేసి 30 సంవత్సరాల జర్నీలో నేను నిలబడడం జరిగింది. దీనికోసం సహకరించిన చాలా మంది సంగీతకారులు, నాకు సహకరించిన ప్రొడ్యూసర్ ఉన్నారు, నాకు సహకరించిన గాయకులు ఉన్నారు, రచయితలు ఉన్నారు. వారికి పేరు పేరుగా ధన్యవాదాలు. ఈ 30 ఏళ్ళ జర్నీలో నాకు సంతోషం వచ్చింది. ఈ జర్నీ అంతా నాకు ఇష్టం ఉంది కాబట్టి ఈ జర్నీ అంతా సంతోషంగా సాగింది. నేను ఇది చేసుకుంటూనే లాభం చేశాను. లాభం మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ లేకుంటే అందుకోసం నేను ప్రాక్టీస్ చేయలేదు. లాభం కంప్లీట్ అయిపోయింది. నేను నాకు ఇద్దరు పిల్లలు, బాబు 10th క్లాస్, పాప ఇంటర్మీడియట్ అవుతుంది. పాప హైదరాబాద్ ఇంటర్మీడియట్ అవుతుంది. బాబు 10th క్లాస్, నా పక్కన 10th క్లాస్ అవుతుంది. హ్యాపీగా ఫ్యామిలీ అంతా కొనసాగుతుంది. నేను ఇప్పటికి కూడా ఇదే కళారంగంలో ఉన్నా. నాకు ఒక 4 యూట్యూబ్ ఛానల్, ఆ యూట్యూబ్ ఛానల్లో ఫుల్ టైం చేసుకుంటూ నాకు ఇష్టమైన ఫీల్డ్ కాబట్టి ఈ ఇష్టమైన ఫీల్డ్లో ఇంకా నిరంతరం కొనసాగుతూనే ఉన్నాను. నాకు వచ్చిన ఆలోచనలో భాగంగా నేను మల్లికార్జున తెలుగు రాష్ట్ర చాలా కళాకారులు వచ్చేది. మనమంతా ఒకసారి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం. ఆత్మీయంగా మాట్లాడుకున్నాం. అంటే చిన్నగా ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీని ఒక గ్రూప్ ఏర్పాటు చేసాం. తర్వాత మిత్రుల సలహాతో చాలా మంది 30 ఏళ్ళకి సంబంధించిన కళాకారులు, 20 ఏళ్ళకి సంబంధించిన కళాకారులు, మనమంతా వాళ్ళందరినీ ఏకం చేసుకుంటామంటే మళ్ళీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జర్నీలో చాలా తరాలు దాటిపోతూనే ఉన్నాం. తరాలు దాటిపోతూ మనం 3rd జనరేషన్ వచ్చింది. ఇది చాలా మంది కళాకారులలో 50 నుంచి 60 సంవత్సరాల కళాకారులు దీంట్లో చాలా మంది ఉన్నారు. 2nd జనరేషన్ లో యూత్ వచ్చింది. ఈ జనరేషన్ లో 50 to 60 లో చాలా మంది ప్రొడ్యూసర్లు కానీ, చాలా మంది రైటర్లు కానీ, చాలా మంది గాయకులు కానీ దీంట్లో ఉన్నారు. చాలా మంది అప్డేట్ అయిపోయినారు. కొందరు మాత్రం కళాకారులు సంతోషం. ఇట్లాంటి ఆత్మీయ సమ్మేళనం ఈ కళా ప్రపంచంలో మొట్టమొదటిసారి నిర్వహించింది. చాలా ఇట్లాంటి ఆత్మీయ సమ్మేళనాలు ఎక్కడ జరగలేదు. కేవలం మనసు మన గురించి మనం మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేసిన సదస్సు మాత్రమే. మన మంచి చెడులు, మన ఏదైనా అవుతున్నాం, మన ఏదైనా ఈ కళా రంగంలో మనం అందుతున్నాం. మనం మన స్ఫూర్తిగా మన కష్టాలు మాట్లాడుకోవడానికి ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ముఖ్య ఉద్దేశంగా మీ అందరి సమిష్టి కృషితో ఈ 26 డేట్ని చేసుకుని ఈ సమావేశం నిర్వహిస్తాను. చాలా మంది కళాకారులు ఈ సమిష్టి కృషిలో భాగం పంచుకున్న వాళ్ళు నాలో భాగంగానే మనంతా పంచుకున్నాం. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే నా జీవిత ప్రయాణం వచ్చేసరికి నేను 30 సంవత్సరాల అమృతవాణి స్టూడియో ఉండే హైదరాబాద్. ఈ అమృతవాణి స్టూడియో స్థానంలో వీళ్ళందరూ తెలిసేదా అసలు మీ ఫీల్డ్కి వచ్చి నేను పాడాలనుకున్నాను. అసలు నువ్వు పాడాలని రావాలి. ఈ పాడాలని నేను కూడా తెలుసుకోవచ్చు. యాభై ప్రొడ్యూసర్ భూమిలో మాకు దగ్గరలో అమర్చి ఈ పక్కన యాభై ప్రొడ్యూసర్ లేదు. ఖాళీ చేసేటప్పుడు మీరు ఎక్కడ పాడాలని నేను కూడా పాడవాలా, నేను కూడా పాడవాలంటే ఆయన పాడవాలి. ఈ పాడవాలని ఈ పాడవాలని నాకు అంటే అలా నా 5,000 తీసుకున్న తర్వాత నాకు అవకాశం ఇచ్చింది. అవకాశం ఇస్తే నేను తర్వాత అమృతవాణి రేడియో వెళ్ళి వాళ్ళే రాసిన పాటను నేను పాడాలనుకుంటే వాళ్ళకి అదృష్టుడు ఈ అర్థం తర్వాత నేను పెట్టుకుంది ఆ పాట పాడలేకపోయింది. ఆ ట్రాక్ ఎదుగుతున్నాను అలా లేదు.
నాలో ఉన్న ఆశ మాత్రం చాలే ఎట్లా వచ్చింది రాయకుండా ఆశ మాత్రం చాలేదు. చాలా మంది తెలుసు చాలా మంది ఇద్దరికి నడుచుకుంటూ వెళ్ళే సందర్భం ఉంది. జగన్ రమేష్, అప్పుడు దేవయ్య, ఉద్యోగం అనిల్ కుమార్ ఇట్లాంటి పేర్లు ముందు రచన భావన జగన్ రమేష్ దేవయ్య ఇట్లాంటి పదాలు వచ్చేది వస్తుంది. తర్వాత చాలా కాలం తర్వాత మన ఏదైనా స్టూడియో చాలా ఏళ్ళ తర్వాత మన ఏదైనా స్టూడియో వచ్చింది. నా ఫ్రెండ్స్తో కలిసి నేను ఈ గజ్వేల్ ఏమైనా గజ్వేల్ స్టూడియో ఉండేది. ఈ గజ్వేల్ స్టూడియోకి వచ్చిన గజ్వేల్ స్టూడియోకి ఇదంతా నాకు పరిచయం లేదు కాబట్టి అప్పుడు జగన్ రమేష్ కూడా అద్దాల పాట పడుతుంది. ముందు పిండికి ఆ అద్దాల పోయి ఈ జగన్ రమేష్ ఎప్పుడు అద్దాల అవి ఆయన జగన్ రమేష్ అని ఇన్ని ఆందోళన లేదా అట్లా లోపలికి వచ్చి నేను పరిచయం చూసుకుని సందర్భం. తర్వాత మెల్లిగా నేను పాట కావాలంటే ముందు రచయిత కావాలని చెప్పేసి రచయిత కావడం జరిగింది. ఈ రచయిత కావడానికి చాలా మంది ప్రొడ్యూసర్ నాకు అవకాశం ఇచ్చాను. తర్వాత వంతులు వారిగా చాలా అద్భుతాలు వేసి 30 సంవత్సరాల జర్నీలో నేను మీ ముందు జరిగిన దీనికోసం సహకరించిన చాలా మంది సంగీతకారులు ఉన్నారు, నాకు సహకరించిన ప్రొడ్యూసర్లు ఉన్నారు, నాకు సహకరించిన గాయకులు ఉన్నారు, రచయితలు ఉన్నారు. వారికి పేరు పేరుగా ధన్యవాదాలు. ఈ 30 ఏళ్ళ జర్నీలో నాకు సంతోషించింది. ఈ జర్నీ అంతా నాకు ఇష్టం ఉంది కాబట్టి ఈ జర్నీ అంతా సంతోషంగా సాగింది. నేను ఇది చేసుకుంటూనే లాభం చేశాను. లాభం నాకు ఇంట్రెస్ట్ లేకుంటే అందుకోసం ప్రాక్టీస్ చేయలేదు. లాభం కంప్లీట్ అయింది. నేను నాకు దగ్గర బాబు 10th క్లాస్, పాప ఇంటర్మీడియట్ చదువుతుంది. పాప హైదరాబాద్ ఇంటర్మీడియట్ చదువుతుంది. బాబు 10th క్లాస్, నా పక్కన భూమి 10th క్లాస్ చదువుతుంది. హ్యాపీగా ఫ్యామిలీ అంతా కొనసాగుతుంది. నేను ఇప్పుడు కూడా ఇదే కళారంగంలో ఉన్నా. నాకు ఒక 4 యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ ఫుల్ టైం చేసుకుంటూ నాకు ఇష్టమైన ఫీల్డ్ కాబట్టి ఈ ఇష్టమైన ఫీల్డ్నే ఇంకా నిరంతరం కొనసాగుతూనే ఉన్నాను. నాకు వచ్చిన ఆలోచనలో భాగంగా నేను కుమరవెల్లి మల్లికార్జున పెళ్లి తర్వాత చాలా మంది కళాకారులు వచ్చారు. మనమంతా ఒకసారి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నాము. ఆత్మీయంగా మాట్లాడుతున్నాము. అంటే చిన్నగా ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీని ఒక గ్రూప్ ఏర్పాటు చేసినాం. తర్వాత మిత్రుల సలహాతో చాలా మంది 30,000 సంబంధించిన కళాకారులు, 20,000 సంబంధించిన కళాకారులు మనమంతా వాళ్ళందరినీ ఏకం తీసుకున్నామంటే మళ్ళీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనిలో ఈ జట్టులో చాలా తరాలు దాటిపోతూనే ఉన్నాం. తరాలు దాటిపోతూ మనం 3rd జనరేషన్ వచ్చాము. ఇది చాలా మంది కళాకారులలో 50 నుంచి 60 సంవత్సరాల కళాకారులు దీంట్లో చాలా మంది ఉన్నారు. 2nd జనరేషన్ లో యూత్ వచ్చింది. ఈ జనరేషన్ లో 50 to 60 లో చాలా మంది ప్రొడ్యూసర్లు కానీ, చాలా మంది రైటర్లు కానీ, చాలా మంది గాయకులు కానీ దీంట్లో ఉన్నారు. చాలా మంది అప్డేటెడ్ ఉన్నారు.